హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి దీపక్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే మ్యాప్ యానిమేషన్ సంబంధించి ఇప్పటివరకు నేనైతే టోటల్ అయితే 4 వీడియోలు అయితే చేశాను. ఈ మ్యాప్ యానిమేషన్ సిరీస్లో భాగంగా ఇది పార్ట్ 5 వీడియో అనమాట. వీడియో అయితే చివరిదాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ట్రావెల్ యానిమేటర్ అని సెర్చ్ చేయండి. మనకి ఏదో ఒక యాప్ అయితే వస్తుంది అనమాట 64 MBతో. ఆ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓపెన్ మీద క్లిక్ చేసి ఈ యాప్‌లో మనం సింపుల్‌గా మ్యాప్ యానిమేషన్ అయితే చేసుకోవచ్చనమాట. యాప్ ఓపెన్ చేసాక యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ అయితే సబ్స్క్రిప్షన్ తీసుకోమంటుంది. మీరైతే రాంగ్ మీద క్లిక్ చేసి లాగిన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మీరైతే ఒక స్టార్టింగ్ పాయింట్ అయితే ఉంది కదా! మీ మ్యాప్ యానిమేషన్ వీడియోకి స్టార్టింగ్ పాయింట్ అయితే ఏ లొకేషన్ నుంచి స్టార్ట్ అవ్వగలరో మీరైతే పాయింట్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ముంబై అనేసి యాడ్ చేస్తున్నాను. ఓకే. ముంబై అని టైప్ చేయగానే మనకైతే యాప్ ఏంటంటే కొన్ని లొకేషన్స్ చూపిస్తుంది. ఇలా మీకు కావాల్సిన లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డెస్టినేషన్ పాయింట్‌కి నేనైతే విజయవాడ అని టైప్ చేస్తున్నాను. విజయవాడ అని టైప్ చేయగానే విజయవాడ ఒక డెస్టినేషన్ పాయింట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుగానే మనకి ఇలా ఒక లైన్ అయితే వస్తుందనమాట. స్టార్టింగ్ పాయింట్‌కి, డెస్టినేషన్ పాయింట్‌కి. కావాలంటే మధ్యలో మనం రూట్ మ్యాప్ అయితే మనకు నచ్చినట్టయితే మార్చుకోవచ్చనమాట. ఓకే. మనకైతే సెట్టింగ్స్‌లో వెళ్తే నార్మల్‌గా సెట్టింగ్స్ అయితే కొన్నైతే ఉంటాయన్నమాట. మన కింద ముంబై, విజయవాడ అని చెప్పి కింద ఆరోమాకి చూసినట్టు బాక్స్ అయితే కనపడుతుంది కదా! ఆ బాక్స్ మీద క్లిక్ చేసి మనకు కావాలంటే ఇంకా పాయింట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆరోమాకి చూసిన ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం ఇలాంటి ఇంటర్ఫేస్‌కి అయితే వస్తాము. ఇక్కడైతే మనకి వీడియోకి ఇచ్చేదానికి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. పైన 2డీ, 3డీ అని చెప్పి అలాగే రేషియో కూడా ఉంటుందన్నమాట. ఆరోమాకి చూపించినట్టు మీరు 16:9, 9:16 సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మోడల్ సైజ్‌లోకి అయితే వెళ్తే మనకి మ్యాప్ యానిమేషన్‌లో వచ్చే కార్ అలాగే మనకు కావాల్సిన మోడల్ సైజ్ అయితే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనకైతే ఇక్కడ మ్యాప్ స్టైల్స్ అయితే కొన్నైతే ఉంటాయన్నమాట. అన్నీ ప్రీమియం స్టైల్స్. మనకి హైలైట్ సెక్షన్‌లోకి అయితే వెళ్తే మనం సెలెక్ట్ చేసుకున్న డెస్టినేషన్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్స్‌కి మనమైతే హైలైట్ ఏరియా పెట్టుకోవచ్చనమాట. హైలైట్ ఏరియా పెట్టుకొని ఆ హైలైటింగ్ స్టేట్స్‌కి అయితే మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చనమాట. మనకి ఈ ఆప్షన్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. మనకి ఇక్కడ చాలా రకాల కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒక 4, 5 కలర్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇంకా వీడియోకైతే లైక్ అయితే చేయకపోతే వీడియోకైతే లైక్ చేయండి. నేనైతే ఒక 4 కలర్స్ అయితే సెలెక్ట్ చేశాను. రెడ్ అలాగే మధ్యలో 2 కలర్స్. ఈసారి అయితే ఇంకొక కలర్ ప్యాలెట్ అయితే సెలెక్ట్ చేస్తాను. ఓకే. ఈ కలర్ ప్యాలెట్‌లో కూడా బాగానే ఉందన్నమాట వీడియో. ఓకే. మనకి కలర్ ప్యాలెట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే డ్యూరేషన్‌లోకైతే వెళ్ళి వీడియో డ్యూరేషన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే రూట్ మ్యాప్ పాత్ యొక్క లైన్ అయితే మనకి ఏ కలర్‌లో ఉండాలో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కావాలంటే లేబుల్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చనమాట. ఎక్స్‌పోర్ట్ వీడియో మీద క్లిక్ చేస్తే మన వీడియో అయితే ఎక్స్‌పోర్ట్ అయితే అవుతుందనమాట. వీడియో ఎక్స్‌పోర్ట్ అవ్వడానికైతే మనకి కొంచెం టైం అయితే పడుతుందనమాట. ఎక్స్‌పోర్ట్ వీడియో మీద క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ విత్ వాటర్ మార్క్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ వాటర్ మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియో మీద వాటర్ మార్క్ వస్తుంది. ఫ్రీగానే మనం వీడియో అయితే జనరేట్ చేసుకోవచ్చనమాట. నాకైతే 233 ఫ్రేమ్స్ అయితే వచ్చింది వీడియో. బాగా జనరేట్ అయింది. ఈరోజు వీడియోకైతే కంప్లీట్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లేటెస్ట్ వీడియోస్‌కి ఈమెయిల్ అనేది చూడండి.